హాయ్ ఫ్రెండ్స్, ఏంటి వీడి ఫేస్ కనిపించడం లేదు కానీ సౌండ్ వినిపిస్తోందని ఆలోచిస్తున్నారా? కాసేపు దీని గురించి ఆలోచించడం మానేసి నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇది మనందరి మధ్య జరిగేదే, నలుగురి కుర్రాళ్ళ కథ. వీళ్ళు మన ఇంటి దగ్గర మన కాంపౌండ్ గోడల మీదే కూర్చొని ఉంటారు. వాళ్ళు నలుగురు ఎవరు, ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. అందులో ముందు మనం చూసేది రాయుడు గురించి. వీడి చేతిలో మీరు వెపన్స్ చూస్తారు. అంటే వీడేమీ అల్ఖాయిదా టెర్రరిస్టో లేకపోతే ఐఎస్ఐ తీవ్రవాద కాదండోయ్. వాడొక పురుగు. సారీ, టంగ్ ట్విస్ట్ అయింది. వాడొక చదువుల పురుగండి. వాడి పుస్తకాలే వాడి ఆయుధం. దానితోనే వాడు అందరినీ చంపుతుంటాడు. వాడి పూర్తి పేరు ఎఫ్ రాయుడు. కానీ వాడు పెద్ద ఫ్రాయిడ్లా ఫీల్ అవుతాడు. అందుకే వాడంటే అందరికీ అఫ్రైడ్. A for apple, B for boy, D for donkey. ఏంటి బుజ్జి, యాపిల్ గురించి చదువుతున్నావా? యాపిల్ అంటే ఏంటో తెలుసా నీకు? ఈ యాపిల్ అనేది క్రీస్తు శకం 4వ శతాబ్దం ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. బాయ్. ఏంటి వీడి గురించి విని మొత్తం బ్యాచ్ అంతా చదువుకునే వాళ్ళు అనుకుంటే మీరు జాక్పాట్ మిస్ అయినట్టే. అసలు కథ ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. అదేరా బాయ్, ముందుందే ముసలి పండుగ అని అంటుండు. రెండో వ్యక్తి పేరు రెడ్ బాయ్. ఏంటి వీడి పేరు ఇంగ్లీష్లో ఉంది, వీడు అమెరికన్ అనుకుంటున్నారా? వీడి అసలు పేరు ఎర్రబాబు. వీడికి ఇంగ్లీష్లో మాట్లాడాలని కోరిక. అందుకే వచ్చిరాని ఇంగ్లీష్లో అందరినీ వాయిస్తుంటాడు. అరే సైదులు, నేను కానీ పద్యం రాస్తే ఎలా ఉంటుందో తెలుసా నీకు? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? చెప్తా ఇనుకో. సాల్ట్ అండ్ షుగర్ లుక్స్ సేము. జోక్ స్టాప్. సాల్ట్ అండ్ షుగర్ లుక్స్ సేము. సియ్యింగు 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 టేస్ట్ డిఫరెంట్. మ్యాన్ అండ్ సూపర్ మ్యాను, మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ ఆర్ డిఫరెంట్ మ్యాను. రెడ్ బాయ్ టెల్లింగ్ గుడ్ బాయ్. రెడ్ బాయా గుడ్ బాయా? లైఫ్ బాయ్ కాదు. చి ఏమిటో వీడు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం మర్చిపోయాను. మనం తర్వాత చూసేది సైదుల గురించి. సైదులకి 2 ఐదులు దొరికితే ఏం చేస్తాడో తెలుసా? అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. స్ఖలన సందర్తరిపు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యందిన సముద్యత్కిరణ విద్యుద్యుమణి ఖని ఛత్రపతి గచ్చంట జను తద్దిం తిరణ దిం దిం దహిత నట ఛత్రపతి ఉర్వీ వలయ సంభావ్య వర స్వచ్ఛంద గుణధీ. అది సంగతి. వీడికి సినిమాలంటే పిచ్చి. ఇక మనం ఆఖరిగా చూసేది మన్మథరావు గురించి. కానీ వీడిని అలా పిలిస్తే చాలా కోపమండోయ్. వీడి పేరుకు తగ్గట్టుగానే వీడు మన్మధుడు అని ఫీలింగు. రాజా రాజా నా మన్మథ రాజా, నీకై వేచెను రోజా, ఒడిలో చేర్చుకో రాజా. సరే, నాకు కొంచెం పనుంది, మీరు వినండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో. ఏం జరిగిందో చెప్పండి, వెళ్ళొస్తానండి. మన్మథరాజా మన్మథరాజా పొగరు మీద ఉన్నాడే, పన్నెలు చూసి కన్నులు వేసి పిచ్చి ముదిరి వచ్చాడే. నీ పచ్చి నెర్రలపై కచ్చి పెదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెడతాడే. నీ కొత్త వయసుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొడతాడే. మన్మథరాజా మన్మథరాజా. రియాక్ట్ చేస్తే ఫ్లాపే.
అబ్బో అప్పుడే తెల్లారిందన్నమాట. ఎదవలందరూ ఇక్కడ ఉన్నారంటే ఏదో ఉంది వేళ. ఆ? ఏం లేదు మావా, ఈ మధ్య మీ అమ్మాయి అదే మన పుష్ప వెళ్ళిపోతుందిగా కాలేజీకి. పడ్డాయి మీ ఎదవ కళ్ళు. ఏదోలే మావా, అంతా నీ పోతారా ఎదవల్లారా? పో బాబాయ్, నువ్వు పోకుండానా? సరేరా, నేను ఒక పద్యం చెప్తా, వింటారా? చెప్తే అంతే డంగ్ అయిపోతారు. డంగా బొంగా. అమ్మో వద్దురా బాబో. అదరక బదులే చెప్పేటి ఎగువకి తోడతడే, తరతరాలని సీతి దాటే చిరువేకువ జాడతడే, తరతరాలని సీతి దాటే చిరువేకువ జాడతడే, తడే తడే తడే. వస్తుండ్రా బాబు. కమింగ్ హూరా. రాయుడు అదే మన ఫ్రైడ్ గాడు. ఏందిరా ఫ్రాయిడ్గా లేట్ అయింది? ఏం లేదురా, వచ్చే దారిలో మన సుబ్బయ్య గారు మనవరాలు లేదు. ఎవరా బ్లాక్ షీపు? ఏంద్రో నల్లగొర్రంటిండు. జమానాల్లో వచ్చిన పొట్టేలు పున్నమ సినిమాలో ఉన్న గొర్రె లెక్క ఉండాలే. ఆడేమో గొర్రె అంటాడు, ఈడేమో మనవరాలు అంటాడు. కొంపది సుబ్బయ్య గారికి ఏమైనా గొర్రె పిల్ల పుట్టిందా ఏంటి? ముందు చెప్పేది వినడం నేర్చుకోండిరా, ఎంతసేపు మీరు మాట్లాడేదేనా? మళ్ళా మొదలెట్టిండ్రా బాబోయ్. కానీ మరి స్టార్ట్ బాయ్, టెల్. ఏం లేదురా, వచ్చే దారిలో మన సుబ్బయ్య గారు మనవరాలు లేదు. ఎవరు? మన పింకేనా? నాకు మొన్న మొబైల్ నంబర్ ఇస్తానని ఇవ్వలేదు. చాలా అందంగా ఉంటుంది ఆ కళ్ళు, ఆ ముక్కు. చాక్లెట్ తినే వయసులో అమ్మాయి నీకు నంబర్ ఇవ్వడం ఏంట్రా? నువ్వు మాట్లాడేది పింకీ కాదా, పప్పీనా? మన్మధ్ రన్నింగ్ ఆన్ గర్ల్స్ అండ్ లీవింగ్ వాటర్ అవుట్ ఆల్వేస్ ఇన్ మౌత్. వయ్యి ఒరే వీడేం మాట్లాడాడు కొంచెం చెప్పండిరా బాబు. ఏం లేదురా బాయ్, ఎప్పుడు చూసినా పొరలంగి పడుతుండు, సొలుగారుస్తుండు. గంతిరా బయట చెప్పింది. అమ్మాయిలైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, కానీ వీడు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం చాలా కష్టం రా బాబు. ఓకే ఫ్రైడ్, యు స్పీక్ సంథింగ్, టెల్ వై స్టాప్ ఇన్ స్టార్టింగ్. ఏం లేదురా, వచ్చే దారిలో మన సుబ్బయ్య గారు మనవరాలు పప్పి యాపిల్ గురించి చదువుతుంటే ఏదో డౌట్ వస్తే క్లియర్ చేసి వస్తున్నా, అందుకే లేట్ అయింది. ఇదంతా వినుకుంటా ఇంతసేపు నాతో ఆడుకున్నారు కదరా. హౌ ఆర్ యూ? సర్లే బాయ్, ఈజ్ సినిమా ఓకే, టైం అయింది, వెళ్ళొస్తాం. డోంట్ వరీ యా, ఐ యామ్ హియర్ నో. నాకు కూడా పని ఉంది. ఓకే. నా కోసం మంజు పసుపు రంగు చీరలో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంట్రా, అయితే ఎవరు కాలేజీకి రాదా? అసలే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. Go this red boy, I'll have some work boy. సరే అయితే నేను వెళ్తున్నాను, కనీసం కాలేజ్కి రావడానికైనా ట్రై చేయండి రా. ఈరోజు క్లాస్లో మనం నేను తీసుకునే ఎఫెక్ట్ తీసుకుని మళ్ళీ అప్లై చేసుకుని చూద్దాం. ఎక్స్ వాల్యూ వై వాల్యూకి కీ పెట్టండి, తీసి అప్లై చేసిన వెంటనే మనకి కంపోస్టింగ్ అని. ఎరా మీ గోడ బ్యాచ్ ఈరోజు కూడా రాలేదా క్లాస్కి? సార్